సినీ యాక్టర్ బండ్ల గణేష్ మనందరికీ తెలిసింది కదా. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకపోతే 9 గంటలకి బ్లేడ్ తీసుకురండి నా గొంతు కోసుకుంటా అని చెప్పి అది నాలకన తాటికాయ మట్టన అని ఆ రోజులో ప్రస్తావించినప్పటికీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన ఒక మాఫియాని మెయింటైన్ చేసినట్టుగా మాట్లాడుతున్నాడు. ఆ విషయాన్ని చూద్దాము. బూతులు తిడుతున్న బండ్ల గణేష్. సినీ నిర్మాత నటుడు బండ్ల గణేష్పై వివాదాలు సమకూరుకుంటున్నాయి. తాజాగా ఆయన బూతులు విడుతూ వార్నింగ్ ఇస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ స్థలం వివాదంలో తన వద్దకు వచ్చిన ముస్లిం మహిళ మరొక వ్యక్తితో దుర్భాషలు మాట్లాడుతూ ఆ వీడియో కనిపించారు. ఓవైపు బండ్ల గణేష్ మాట్లాడుతుండగా మరోవైపు ఆయన అనుచరుడు రెచ్చిపోతూ పైకి వెళ్ళాడు. ఆ మహిళ అన్న అన్న అంటూ బతిమలాడటం వినిపించింది. గణేష్ ఏమో అమ్మనా బూతులు మాట్లాడారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ సన్నాసి బండ్ల గణేష్ మన రాష్ట్రం అతను కూడా కాదు, మన రాష్ట్రం అతను కూడా కానప్పటికీ మరి ల్యాండ్ విషయంలో ఒక ముస్లిం ఆవిడ అతని దగ్గరికి వెళ్తే మరి ఆ బూతులు ఎట్లా తిడుతున్నాడో ఆ ఒక్కసారి ఆ వీడియో మీకు చూపిస్తాను. ఆ వీడియోని పూర్తి స్థాయిలో చూడండి. మరి ఈయనకు రాష్ట్రం వచ్చి ఇంత అధికారం యాడ్ నుంచి వచ్చింది నాకు అర్థం కావట్లేదు. కానీ ఇక ఆయనకు ఎటువంటి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మద్దతు ఇచ్చారో ఇక తెలుసుకోవాల్సిన పరిస్థితి ఎంత వాస్తవానికి ఉంది. ఆ వీడియోలో ఒకసారి చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. ఇదిగో ఇతనే ఆ వ్యక్తి ఆ మహిళ మీద ఏ విధంగా వెళ్తారో చూడండి ఒకసారి. సుశీల మాదర్ చోదట బండ్ల గణేష్ గారు మాట్లాడే మాట. నీ దగ్గర సమస్యల కోసం వస్తే నువ్వు మాదర్ చోద్ అనుకుంటూ లేడీస్ పైన కొట్టడానికి వెళ్తావు. నువ్వు అసలు ఎవడో నువ్వు నాకు అర్థం కావట్లేదు. ఈ రాష్ట్రానికి పట్టిన చీడ పురుగే అనుకోవాలి నేను. అసలు నువ్వు యాడ్ నుంచి వచ్చావు, నీ జాడ ఎక్కడిది, నీ పరిస్థితి ఏంది, ఇక్కడ వచ్చి నీ పెత్తనం జలాయించుడేంది, మా తెలంగాణ ప్రజలు చూసుకుంటా బండ్ల గణేష్ తోపనోడు ఏందో. కానీ అసలు నీ అడ్రస్ ఎక్కడిది నాకు అర్థం కాదు. ఏ ఊరు నీది అసలు? ఒక ముస్లిం మహిళ వచ్చి నీ దగ్గరకు వచ్చి సమస్య గురించి దాన్ని పరిష్కరిస్తావంటే మాదర్ చోద్ అనుకుంటూ ఆమె మీదకి వెళ్ళి ఆమెను తిడుతూ ఉంటూ మళ్ళీ వెనక నుంచి ఒక అతను నీ యొక్క అనుచరుడు నీ యొక్క చెంచాగాడు వచ్చి ఆయన కొట్టడానికి వెళ్తున్నారు. గిదా అండి వీళ్ళు చేయాల్సింది. అసలు ఏ ఊర్రా పోయి నాకు అర్థం కావట్లేదు. ఏ ఊరు నీది? ఏదో ప్రజలు సహాయం చేస్తాను వస్తే చేస్తా అంటే చేత, నీకు చేతనైతే అని చెప్పు. చేత కాకుంటే ముడుచుకొని కూర్చో. కానీ వాళ్ళని కొట్టే అధికారం మీకైతే రాలేదు కదా. ఈ మనుషులు తయారయ్యారా బాయ్? అసలు నాకు అర్థం కావట్లేదు. నీ ఊరేది, నీ జాడ పత్తలేని నీ ఎక్కడి నుంచి వచ్చావు? అసలు నువ్వు సినీ ఇండస్ట్రీలో ఉన్నవానివి అది ఈ రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చి తల దూర్చడం ఎందుకు? ప్రజల సమస్యలు తీర్చగా మళ్ళీ వారిపైన నీ యొక్క కక్ష సాధింపులు సాధించడం ఏంది?